హలో గైస్, వెల్కండి. ఈరోజు పానీపూరి చేయబోతున్నా. మమ్మీ, నేను, చెల్లె. మా మమ్మీ వీడియో ఏంటో మేము చేస్తాం. మనం లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని మా చెల్లె. హాయ్ అండి అందరికీ. ఇదైతే ఎప్పుడో తీసిన వీడియో, పిల్లలు ఆఫ్టర్ స్కూల్స్ అప్పుడైతే తీసాను. ఇక 12:30కే తీసుకొచ్చాక బాగా సతాయించేవారు. ఇంకా పానీపూరి కూడా బయట ఎక్కువ తింటాం అనేవారు అన్నమాట. ఇక అందుకని చెప్పేసి ఇంట్లో చేస్తానులే, బయట ఏమొద్దని చెప్పాను. ఇంకా వచ్చేసి చేయి అంటున్నారు. ఇక అందుకని ప్రాసెస్ మొత్తం వాళ్ళతో అయితే స్టార్ట్ చేశాను. ఇంకొంచెం వాళ్ళకి చెప్పినట్టు ఉంటుంది, మనకు కొంచెం టైంపాస్ అవుతుందని చెప్పేసి ఇంకా ముందుగా అయితే బఠానీ ఒక 2-3 అవర్స్ అయితే నానబెట్టుకున్నానండి. దాంట్లో ఒక ఆలుగడ్డ అయితే వేసాను. ఇంకా మొత్తం అయితే వీళ్ళతో చేయించాను అన్నమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళు బాగా సతాయిస్తుంటే ఇంకా నేను వీడియో తీస్తాను, మీరే చేయండి అని చెప్పాను. ఇక ఇలా చేయండి అని నేను చెప్పినట్టే వాళ్ళైతే స్టార్ట్ చేశారనమాట. ఇంకా దీని క్యాప్ అయితే అస్సలు పెట్టడం రావట్లేదు. ఇక నేనే పెట్టేసి గ్యాస్ పైన అయితే పెట్టాను అనమాట. ఎందుకంటే గ్యాస్ దగ్గరికి అయితే వాళ్ళు రారు. ఇక పక్క నుండి చేపిస్తానని గ్యాస్ వరకు వచ్చేసరికి నేనే చూసుకుంటాను అన్నమాట. ఇంక ఇక్కడైతే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క అండ్ చింతపండు సూప్ కోసం అయితే రెడీ చేస్తున్నారు. ఇక పుదీనా, కొత్తిమీర అయితే కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేస్తున్నారు. దాంట్లో ఇంకా కొంచెం చింతపండు, ఒక అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి అయితే వేసి ఇంకా మిక్సీ అయితే పట్టారన్నమాట. పిల్లలకి అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు చెప్పాలండి, అప్పుడే ఇంకా వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా. మరి ఇది మిక్సీ పెట్టాక ఇక ఫిల్టర్ కూడా చేశారనమాట. ఇంకా అప్పుడే బాగుంటుంది కదా సూప్ అనేది. ఇంకా క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా మొత్తం అయితే వీళ్ళే చేశారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇక బఠానీ ఆలు అయితే ఉడకబెట్టుకున్నాం కదా, దాంట్లో తాలింపులోకి 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు అయితే రెడీ పెట్టుకున్నాం పక్కకి. ఇక ఈ పూరీలు అయితే డీమార్ట్ నుండి అయితే కొనుక్కొచ్చామండి. ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం అన్నమాట. ఇక్కడ ఇంకా మా పాప అయితే చూపిస్తుంది ఇలా డీప్ ఫ్రై చేస్తున్నాను. కానీ ఆయిల్ దగ్గరికి అయితే వాళ్ళని అస్సలు రానియను, ఇంకా గ్యాస్ దగ్గర కూడా రానియను. ఈ ప్రాసెస్ అయితే ఇంకా నేనే చేశాను అన్నమాట. ఎందుకంటే ఇంకా గ్యాస్ దగ్గర చాలా డేంజర్ కదా, చిన్నపిల్లలని అయితే అస్సలు ఉంచకూడదు ఇంకా వాళ్ళు. అందుకే వాళ్ళని అయితే ఇంకా దూరం పెట్టేసి నేనైతే పూరి డీప్ ఫ్రై అయితే చేశాను. ఇంకా ఆలు బఠానీ అయితే పప్పు గుత్తితో అయితే మెత్తగా రుబ్బేసుకున్నాను. ఇంకా ఫైనల్లీ తాలింపు అయితే పెట్టేశాను అనమాట. ఇక టమాటా, ఆనియన్స్ అండ్ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేసాను. ఇంకా సింపుల్గా అయితే ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. ఇంకా పానీపూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా బయట తింటే మాత్రం ఎక్కువ మసాలాలు, ఇంకా చిన్నపిల్లలు అయితే అస్సలు తినకూడదు. ఇంకా నేను అందుకని చెప్పేసి సమ్మర్ కదా, ఇంకా డేంజర్ అని చెప్పేసి ఇంట్లో అయితే ఇలా సింపుల్గా అయితే రెడీ చేసుకున్నాను. నేను చేసిన పానీపూరి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది ఈ వీడియోని అయితే ఇంకొంతమంది చూస్తారు. ఇంకా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ఆయన ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇక చిన్న చిన్న ఛానల్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయాలండి. ఇంకా మనకు సపోర్ట్ చేసుకుంటేనే కదా చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్లీ పానీపూరి అయితే ఇలా చేశాను సింపుల్గా. ఇంట్లో చాలా టేస్ట్ ఉందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు. ఇంకా ఫైనల్లీ వీడియో అయితే ఇంతే అండి. నచ్చితే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను. ఓకేనా, బాయ్ అండి అందరికీ. మరి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. పానీపూరి అయితే చాలా బాగుందండి, చూస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా ఇప్పుడు మళ్ళీ వీడియో తీస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, తినాలని కూడా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్లీ వీడియో అయితే ఇంతేనండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.